హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో కుంభరాశి వారి కెరియర్ జీవితం ఎలా ఉంటుంది, ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారి ఉద్యోగ జీవితం. కుంభరాశి వారికి ద్వితీయాధిపతి గురుడు, సప్తమాధిపతి రవి. సో వీరు ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా వైట్ కాలర్ జాబ్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు. శారీరక శ్రమ ఎక్కువగా చేయాలనుకోరు. అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి వీరికి బాగా తెలుసు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ పని చేయాలి, సో అన్నీ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉంటారు. ఎదుటి వారి దగ్గర ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే నిర్మొహమాటంగా తప్పును ఎదిరిస్తారు. ఎక్కువగా వీరు ఇతరులతో పని చేయించడానికి ఇష్టపడతారు. వీరు పని చేయాల్సి వచ్చినప్పుడు కూడా పని చేస్తారు. అలాగే ఇతరులతో కూడా పని చేయించగల నేర్పరితనం వీరిలో ఉంటుంది. ప్రతిదీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. ముందు చూపు అనేది అధికంగా ఉంటుంది. మానవతావాదులుగా ఉంటారు. స్వతంత్ర ఆలోచనలు కలిగిన వారిగా ఉంటారు. ఇతరులకు కూడా వీరు సలహాలు ఇస్తూ ఉంటారు. వారి సమస్యలకు తగ్గట్టుగా వారికి సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే వీరు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి దాన్ని సరిచేసుకోవాలి. అలాగే సాంప్రదాయాలకు వాల్యూ ఇస్తారు. మిగతా వాటికే కాస్త తక్కువ విలువ ఇస్తారు. సో దీన్ని కూడా మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగాలన్నా, కెరియర్లో గ్రోత్ అనేది ఉండాలన్నా కూడా సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది. ప్రతినిత్యము సూర్య నమస్కారం చేయడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అలాగే మంగళవార నియమాన్ని పాటించాలి. అంటే ప్రతి మంగళవారము కూడా పగలంతా పాలు, పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీలతో కానిచ్చి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా సూర్యారాధన, మంగళవార నియమాన్ని పాటించినట్లయితే వీరి కెరియర్ అనేది ఇంకా ముందుకు సాఫీగా సాగుతుంది. గ్రోత్ అనేది ఉంటుంది. ఇక ఎన్ అనే ఆంగ్ల అక్షరం వారి గురించి తెలుసుకుందామండి. సో ఎన్ పేరుతో పేర్లు ప్రారంభమైన వారు, ఫర్ ఎగ్జాంపుల్ నందిని, నందిక, ఇలాంటి పేర్లతో పేర్లు ప్రారంభమైన వాళ్ళ గురించి తెలుసుకుందాము. సో ఎన్ అనే అక్షరానికి ఆధిపత్యం వహించే గ్రహం బుధుడు. మనందరికీ తెలుసు, నవగ్రహాల్లో బుధుడు చాలా సౌమ్యమైన గ్రహం, రాకుమారుడిగా పిలువబడుతూ ఉంటారు. అందుకనే వీరి మనసు చాలా చిన్న సెన్సిటివ్గా ఉంటుంది. చిన్న మాట పడ్డా కూడా మనసు కలవరానికి గురవుతూ ఉంటారు. బలహీనంగా ఉంటూ ఉంటారు ఏదైనా మాటలు గొడవలు వచ్చినప్పుడు. అలాగే దైవాన్ని, శ్రమను రెండింటినీ నమ్ముకుంటారు. ఏదైనా పనిని దైవంగా భావిస్తారు. వర్క్ ఈజ్ వర్షిప్ అన్న విధంగా ఉంటూ ఉంటారు. ఇక ప్రయాణాలు చేయడం అంటే వీరికి ఇష్టం. పనిలో రాక్షసులు అంటే వర్క్హాలిక్గా ఉంటారు. పని మంచిగా చేస్తూ ఉంటారు. వీరికి ఏంటి అంటే స్కిల్స్ అనేవి ఉంటాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకొని పని చేసుకోవాలి అనేది తెలీదు. అనవసర విషయాలతో బిజీ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏం లాభం చెప్పండి? దాన్ని మాత్రం మార్చుకోవాలి. అలాగే ఇతరులకు ఎక్కువగా వీరు సహాయపడుతూ ఉంటారు. వీరు సహాయపడుకోవడం కంటే కూడా ఇతరులకే వీరి అవసరం ఎక్కువగా ఉండి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఖాళీగా అస్సలు ఉండరు. ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. గట్స్ ఉంటే బాగుంటుంది అన్న విధంగా రిస్క్కు ఇష్టపడుతూ ఉంటారు. దీనివలన దెబ్బ పడిపోయే అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు. అలాగే మొండివారిగా కూడా ఉంటారు. కాబట్టి వీరు కాస్త మొండితనాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా స్కిల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇక ప్రతి విషయాన్ని కూడా దూకుడుతనాన్ని మానేసి రిస్క్ అనే పదానికి కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. ఇది ఎన్ అక్షరం పేరు గల వారి స్వభావం. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈరోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు కూడా విష్ణుమూర్తిని పూజించడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అదేవిధంగా గొడుగులు, వస్త్రాలు, మంచినీటిని దానం చేయడం, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, తులసి దళాలతోని పూజించడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.